శారా 127 సంవత్సరములు జీవించి మృతి పొందిన తర్వాత కానాను దేశములో హెబ్రోనులో మృతి చెందగా అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఏడ్చుటకును అక్కడకు వచ్చి తరువాత తన భార్య ఎదుట నుంచి లేచి హేతు కుమారుని యొద్దకు వెళ్ళి, అయ్యా, నేను నీ మధ్య పరవాసిని పరదేశిగా ఉన్నాను. నా భార్య మృతి చెందినది. మృతి చెందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా పాతి పెట్టుకున్నటకు శ్మశాన భూమిని స్వాస్థ్యముగా నాకు దయచేయమని అడుగగా వారు అబ్రాహాముతో అన్న మాట ఏమిటంటే, అయ్యా, నీవు మా మధ్య మహారాజుగా ఉన్నావు. మా శ్మశాన భూమిలో శ్రేష్టమైన స్థలంలో నీ భార్యను పాతి పెట్టుకొనుము అని సెలవిచ్చి ఉన్నారు. వాస్తవానికి అబ్రహాం గారు ఆ దేశంలో పరదేశిగానే పరవాసిగానే ఉన్నాడు. అయినను వారు అంటున్నారు మహారాజు అని అంటున్నారు. ఎలా అనిపించుకుంటున్నాడు మహారాజు అని? ఆయన ప్రవర్తన అలా ఉంది. ఈ దినం మనం ప్రవర్తన ద్వారా మహారాజును అనిపించుకోవాలని ఆ ప్రభు చెప్తాం. అట్టి మహారాజుల్లాగా మనం బ్రతుకుదుముగాక. ఆమేన్.